వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని మంత్రి, ఆ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. తాడాల చక్రవర్తి ఆధ్వర్యంలో కడియం మండలంలోని ముఖ్య నాయకులతో శుక్రవారం రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున పార్టీలో చేరిన వారికి మంత్రి వేణు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అందించిన సంక్షేమ పథకపై విస్తృతంగా ప్రసారం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2000 పరిశ్రమలు, 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. వాటిలో 1,90,000 ప్రభుత్వ ఉద్యోగాలు కాగా మిగిలినవి ప్రైవేటు ఉద్యోగాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి లేరని అన్నారు. పేదరికంని తగ్గించి ప్రజలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్ను మరోసారి సీఎంగా చేసుకోవాలన్నారు. ఆత్మీయ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, గిరజాల బాబు, గొందేసి శ్రీనివాసులు రెడ్డి, బాక్సు ప్రసాద్, కొత్తపల్లి శివాజీ, దంతంశెట్టి వీరభద్రయ్య, తిరుమలశెట్టి శ్రీను, వెలుగుబంటి అచ్యుతరాం, అన్నందేవుల దుర్గారావు, సింగంశెట్టి శ్రీను, అనుసూరి పద్మలత, తిరుమలశెట్టి వాసు, తోకల శ్రీనివాస్, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకన్న, తాటికొండ విష్ణు పాల్గొన్నారు. మేడపాటి షర్మిలారెడ్డి గారికి ఉట్టుకూరి శైలజ గారు సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉట్టుకూరి శైలజ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేడపాటి షర్మిలారెడ్డి గారికి శైలజ గారు. గిరిజాల వీర్రాజు గారికి గోవింద్ గారు చిరు సత్కార కార్యక్రమం చేస్తున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్నకి గొందేసి శ్రీనివాస్ అన్నదేవరపు శ్రీను అన్నదేవరపు శ్రీను వెంకటాచలం గారిని గారికి, వీర్రాజు గారికి, షర్మిలారెడ్డి గారికి, పద్మలత గారికి మరియు పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరియు ఇంత చక్కని సమావేశాన్ని ఏర్పరిచిన తాడాల చక్రవర్తి గారికి, రఘురామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు మన కురుక్షేత్రంలో 3వ రోజు ఉన్నాం. ఆల్రెడీ 18 రోజులు కురుక్షేత్రం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇవాళ 3వ రోజు. సో మనం అందరూ ఈ టైంలో ఏం చేయాలి చెప్పండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం ఆయన ఎంత బాగా చేశారో మన ప్రజలకు వివరించాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ప్రతిరోజు కూడా 50 మందికి ఈ రాష్ట్రంలో మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన పేదరికాన్ని తగ్గించాలని చెప్పి 33 పథకాలు పెట్టి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మీరు తీసుకున్న ఈ నిర్ణయం మన జీవితాలే కాకుండా మనకంటే ఎవరైనా ఇంకా పేదలున్నా, ప్రభుత్వ అవసరం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నా వారందరికీ కూడా ఉపయోగం. ఒక నిజం పాలిస్తే ఎలా ఉంటుందో 5 ఏళ్ళలో చూసాం. ఒక అబద్ధం పాలించింది 14 నుంచి 19 వరకు ఎలా ఉందో చూసాం. మనం అందరం ఒక నిజాన్ని నమ్మాలి, నిజాన్ని పక్షాన నిలబడాలి. ఆ నిజం పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి ఇవాళ పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు అక్కర్ లేకుండా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. పెద్దవాడికి ఎవరికైనా జబ్బు చేస్తే డబ్బు ఉండదు, అంత 25 లక్షల ఇంట్లో జాస్తి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. కానీ నీకు ఆ వెసులుబాటు ఇచ్చాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆడవారు మాత్రమే కుటుంబాన్ని గొప్పగా చూడగలరని, ఆడవారికి ఆ పెత్తన చేసేటువంటి సామర్థ్యం ఉందని చెప్పి ప్రతి స్కీము, అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, చేదోడు అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఇళ్ల స్థలం అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ప్రతి కార్యక్రమంలోనూ మీకే ఇచ్చారు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడే మాట్లాడారు మన ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ గారు. నేను శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అంటారు, వేణు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి నాకు.
జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించారు 20 ఏళ్ల క్రితం, 22 ఏళ్ల క్రితం, కరెక్ట్గా 22 ఏళ్ళు అయింది, 24 ఏళ్ళు అయింది. ఆయన ఏ ముహూర్తాన్ని చేశారో, ఆయన చక్రవర్తి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి కానీ మీ సమయాన్ని అంతా వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి ఇవాళ చక్రవర్తి గారు జాయినింగ్ ప్రోగ్రాం పెట్టలేదు, విజయోత్సవ సభ పెట్టినట్టుగా నాకు కనపడింది. ఎందుచేతంటే గెలిచిన తర్వాత పిలిచి దండలేస్తూ ఉంటారు, ఈయన ముందే వేశాడు. అంటే గెలుపు ఖాయమని చక్రవర్తి గారికి నమ్మకం వచ్చిందని అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇవాళ జాయిన్ అవుతున్న తల్లులందరికీ కూడా ఇవాళ మీ అందరికీ స్వాగతం పలుకుతూ సెలవు. Sandeep Pigli. కండలు వేసుకుని అందరూ కింద అక్కడ నుంచో నువ్వు కదగలగా అక్కడ నుంచి ఒకసారి అమ్మ ఈ పక్క వచ్చేయండి. అమ్మా ఇలా ఫ్రంట్ లైన్ నుంచి ఉంటమ్మా. అమ్మ ఒకసారి వెనకాల నుంచోండి అమ్మా, అందరూ బ్యాక్ సైడ్ నుంచి అందరూ ఒకసారి నుంచోండి అమ్మా. ఫోటో అమ్మ ఒకసారి గ్రూప్ ఫోటో అన్న ఒకసారి ఇలా చూడండి అమ్మా అందరూ ఒకసారి. సార్ మంత్రి గారు కండు వేసుకోండి, కండు వేసుకుని అందరూ కండు వేసుకోండి.